లక్ష్మణ్ గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. నమస్తే, చెప్పండి. ఏంటి ప్రశాంత్ కిషోర్ గారి వ్యాఖ్యలపైన మీ ఫస్ట్ కామెంట్? అంటే ఒకటి, అతను చాలా కాలం నుంచి సర్వే టీములు పెట్టుకొని చేస్తూ కొన్ని సార్లు అతను చెప్పినటువంటివి జరిగాయి, కొన్ని రాష్ట్రాల్లో జరగలేదు. సర్వేలు ఎలా ఉంటాయంటే ఒక్కోసారి అనేక అన్ని కరెక్ట్ గా ఉండవు. ఎందుకంటే ప్రజల మూడు ఒక్కోసారి కనిపెట్టడం కష్టం. ఇది సర్వే కాదు, గుమ్మనంగా ఉంటారు. ఇది సర్వే కాదు, కామెంట్. అదే అక్కడ అదే వినండి. ఆయన వ్యక్తిత్వాన్ని గురించి చెప్తున్నాను, అట్లా సర్వే అనడంలే. ఆయన చేసిన సర్వేలు ఫెయిల్ అయినవి కూడా ఉన్నాయి కదా. అంటే ఆయన దేన్ని బేస్ చేసుకొని ఒక మూడ్ ఆఫ్ ది పబ్లిక్ మూడ్ ఎలా ఉంది అన్నది అనేది దాన్ని బేస్ చేసుకునే కదా చెప్తాడు. ఎందుకంటే తనకు అనుభవం ఉంది కాబట్టి, జనము ఆయనకు అనుభవం ఉంది కాబట్టి అతను ఏం చెప్పినా నమ్ముతారని అతను అనుకుంటాడు. కానీ జనమంతా ఇప్పుడు ఉన్నటువంటి, ఒకప్పుడు ఏదో ఈయన ప్రయోగాలు చేసి బెంగాల్లో ఒక ప్రయోగము, మన ఆంధ్రప్రదేశ్ లోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రయోగము, ఇంకా వేరే రాష్ట్రాల్లో ప్రయోగాలు చేసినటువన్నీ బయటపడ్డాయి. జనంలో అంత విశ్వాసం ఇవాళ ఆయన మీద అయితే లేదు, ఎవరికి లేదు, ఏ రాజకీయ పార్టీలకు. ఆయన దగ్గర ఉన్న గ్రూపులే చీలిపోయి వాళ్ళు డిఫరెంట్ సర్వేలు చేసుకుంటున్నారు డిఫరెంట్ పార్టీలకు. అందువల్ల ఇప్పుడు ఆయన ఇప్పుడు మూడ్ ఆఫ్ ది కంట్రీ చెప్పాడు, బీజేపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అంత ఈజీ కాదు ఓడించడం అని. అది మనకు మూడ్ ఆఫ్ ది కంట్రీ కనిపిస్తున్నది. బట్ మూడ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఆయన అనుకున్నట్టు దారుణంగా ఓడిపోతారు అనే పరిస్థితి మనకు కనపడడం లేదు కదా. అట్లా మీకు కనపడలేదు, ప్రశాంత్ కిషోర్ కనపడుతుంది, నాకు ఇంకో రకం కనపడుతుంది. అదే చెప్పేది, ఆయన కనపడుతున్నాయి కానీ మనకు కనపడడం లేదు కదా. మూడ్ ఆఫ్ ది స్టేట్ దారుణంగా ఓడిపోతారు అనేది కనపడడం లేదు. సరే, ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేసుకోవచ్చు, దారుణంగా ఓడిపోతాడు, 25-30 సీట్లు కూడా రావని చెప్పుకోవచ్చు. అది రాజకీయ పార్టీలు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకుంటుంటారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు. కానీ ఒక మేధావిగా ఉండుకొని ఆయన మేధావితనం ఇప్పుడు మాట్లాడాడు. రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత మరి ఆయన మాట్లాడింది నిజం కాకపోతే జనం ఏమంటారు, మనం అందరూ ఏమనుకుంటారు? ఇప్పుడు ఇవాళ చూశాను సోషల్ మీడియాలో విపరీతంగా వస్తున్నాయి ఆయన మీద. చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కయ్యారు, ఆయన దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాడు కాబట్టి. వైసీపీకి అనుకూలంగా ఉంటే వాళ్ళు ప్రమోట్ చేసేవాళ్ళు, టీడీపీకి అనుకూలంగా ఉంది కాబట్టి వైసీపీ నెగిటివ్ గా చేస్తారు. క్వైట్ న్యాచురల్. నా పాయింట్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ పాలిట ఒక విలన్ గా పోర్ట్రేట్ అవుతూ వచ్చారు గత కొంతకాలం వరకు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఈరోజు ఇబ్బందులు పడడానికి, ఇటువంటి ప్రభుత్వం రావడానికి ప్రశాంత్ కిషోరే కారణం అంటూ కూడా చాలా రాజకీయ పార్టీలు మాట్లాడుతూ వచ్చాయి. ఈరోజు ఒక్కసారిగా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకి ఈ స్థాయిలో ఇంపార్టెన్స్ రావడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఆయన మరి ఆయనకున్న సమాచారం ఏంటో, ఆయన పబ్లిక్ నుంచి ఏమి ఒపీనియన్ ఉందో, లేకపోతే రాజకీయ పార్టీ నుంచి ఏం సమాచారం ఉందో మనకైతే తెలియదు. కానీ అంత దారుణంగా ఓడిపోతుంది అన్న మాట అంటే అతను ఏదో ఒక లోపల ఇంకో చెడు బుద్ధి పెట్టుకొని మాట్లాడినట్టు నాకైతే అనిపిస్తుంది. ఉన్న పరిస్థితుల్లో అంత ఈజీగా జనము ఇప్పుడు టఫ్ ఫైట్ అంటే ఓకే, దానికి అంగీకరిస్తాం. ఇంకా టైం ఉంది, అభ్యర్థులు డిసైడ్ అయిపోతారు, ఓటర్ల మైండ్ మళ్ళీ మారచ్చు. కానీ ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మనం మాట్లాడుకున్నప్పుడు అంత దారుణంగా ఓడిపోతారు అన్న పరిస్థితులు అయితే లేవు. ఒక్క నిమిషం సార్, నాకు ఒక చిన్న క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. సరే, ఆయన ఎవరు ఓడిపోతారు, ఎవరు గెలుస్తారు, ఆయన అంచనా ఏంటో, ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటో చెప్పారు. కానీ ఆయన చెప్పిన పాయింట్ ఒకటి, సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే ఇచ్చేస్తాం, బటన్లు నొక్కితే ఓట్లేస్తాం అనుకుంటే దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయరు అన్నారు. నిజంగానే ఆ పరిస్థితి ఉంటుందా? సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే ప్రజలు ఓట్లేసే పరిస్థితి ఉండదా? ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు పర్సెంటేజ్ అంటే ఇప్పుడు 80 లక్షల మంది బెనిఫిట్ పొందుతున్నారని లెక్కలు చెప్తున్నప్పుడు నేషనల్ యావరేజ్ ఓటర్స్ యావరేజ్ అంటే 1+3 అంటే 4 ప్రభావితం అవుతారు. ఒక ఇంట్లో 4 ఓట్లు ఉంటాయని లెక్క నేషనల్ యావరేజ్. ఆ లెక్కన మరి 2.5 కోట్ల మంది, దాదాపు 2,40,00,000 మంది ప్రభావితం అయిపోయి ఓట్లు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని గెలవచ్చు. అలా ఉంటుందా? మరి ఇంట్లో నలుగురు
ఒకరి బెనిఫిట్ వస్తున్నా, ఇద్దరికి బెనిఫిట్ వస్తున్నా, మిగతా ఇద్దరు కూడా వింటారు అని చెప్పడానికి లేదు ఈ కాలంలో. వాళ్ళంతా ఓటేస్తారా లేదని మీరు చెప్తున్న పర్సెప్షన్. ప్రశాంత్ కిషోర్ గారు చెప్తోంది అలా చేస్తున్నారు కాబట్టి ఓడిపోతారు అని. అలా చేస్తున్నారు, అభివృద్ధిని పక్కన పెట్టేశారు. అది మాత్రమే పాలన కాదు కదా, అభివృద్ధిని బ్యాలెన్స్ చేయాలి కదా, ఉద్యోగము, ఎంప్లాయ్మెంట్ దీన్ని పక్కన పెట్టేశారు కదా అనే పాయింట్. అభివృద్ధి కూడా జరగాలి రాష్ట్రంలో, నో డౌట్. అభివృద్ధి సంక్షేమం రెండు సమంగా పోవాలి. జనం చూసేటప్పుడు రోడ్లు లేవు, పవర్ సమయానికి రాదు, పవర్ బిల్లులు పెరిగాయి, డీజిల్ రేట్లు పెరిగాయి, మార్కెట్ల ధరలు పెరిగాయి, మున్సిపల్ ట్యాక్సులు పెరిగాయి, వాటర్ ట్యాక్సులు పెరిగాయి. ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకోవాల్సిందే. జనంలో అసంతృప్తి అనేది కొంత ఉంటది. ఉన్నప్పుడు కామన్ పీపుల్, పేద వర్గాల వారే ఎక్కువ శాతం మంది ఓటింగ్ లో పాల్గొంటారు. మనం ఎవరైతే మాట్లాడుతున్నామో ఉన్నత వర్గాలు కానీ, మధ్య తరగతి వాళ్ళు కానీ, చాలా సెక్టర్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే 60-65 నేషనల్ యావరేజ్ పోలింగ్ ఇది. మన 35% మంది ఓటర్లు ఎక్కడ పోయి ఎందుకు వేయడం లేదు? అది వేసేటువంటి వాళ్ళలో 40% దాకా యావరేజ్ పేద వర్గాల నుంచి ఓట్లు పడతాయి. పడుతున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మూడ్ ఆఫ్ ది స్టేట్ ఎలా ఉంది అన్నదే ఇంపార్టెంట్. రైట్. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి బెనిఫిట్ అందింది. బెనిఫిట్ అందినప్పుడు ఆ విశ్వాసం సహజంగా ఏంటంటే, మనిషి ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకున్నారంటే వ్యక్తిగతంగా ఆ విశ్వాసం చూపిస్తారు. ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు ప్రతి మహిళ, డ్వాక్రా మహిళ అకౌంట్లో 10,000 రూపాయల అకౌంట్లో డబ్బులు వేశారు సార్ తెలుగుదేశం పార్టీ నుంచి. అది కూడా సంక్షేమమే కదా, అది కూడా ఆదుకోవటమే కదా. తెలుగుదేశం పార్టీకి అప్పుడు 150 సీట్లు రావాలి మరి. అంటే అది అందరికీ కాదు కదా. ఇప్పుడు నేను చెప్పింది 80 లక్షల మంది డాక్టర్ సంఘాలు ఎన్ని ఉన్నాయి? డ్వాక్రా సంఘాలు లెక్కేసుకున్నా మీరు చెప్పిన 1+3 కాదు, 1+1 ఓట్లు వేసుకున్నా అన్ని ఓట్లు రాలా టీడీపీకి. అలా వచ్చాయి, మంచి పర్సెంటేజ్ వచ్చింది కదండి. ఏం పెద్ద మనము టీడీపీకి ఫెయిల్యూర్ ఏం లేదు దాంట్లో. కాకపోతే ఏంటంటే మార్జిన్ లో ఓడిపోయిన వాళ్ళు 500-1000 ఓట్లతో ఓడిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. అంటే పోల్ మేనేజ్మెంట్ సక్సెస్ఫుల్ గా చేసుకోలేకపోయారు. అలాగే అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళని బుజ్జగించుకోలేకపోయారు. తర్వాత ఈ జన్మభూమి కమిటీల యొక్క రియాక్షన్ ఉంది ప్రతి విలేజ్ లో. ఇప్పుడు వాలంటీర్ల రియాక్షన్ ఉండదా? అదే ఇప్పుడు అప్పుడు జన్మభూమి కమిటీలు వాళ్ళ యొక్క అరాచకాలు మిన్నంటి ఉన్నాయి. ఆ మిన్నంటి ఉన్న వాటిని కంట్రోల్ చేయలేకపోయారు. ఇప్పుడు అరాచకాలు ఏమున్నాయి? ఇప్పుడు వాలంటీర్లు అరాచకాలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ కమిటీలకు స్వతంత్రం ఎక్కువ, వీళ్ళకి కంట్రోల్ ఉంది గవర్నమెంట్ లో, కాబట్టి వీళ్ళకి సస్పెండ్ అయ్యారు.